ప్రజాస్వామ్యంలో ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం గడువును మరో 3 నెలల్లో పొడిగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఎం సూర్యారావుకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఓటు హక్కు చాలా విలువైనటువంటిది. ఇప్పుడు ప్రతి పౌరుని యొక్క ఓటు హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ భారత ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళ ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రారంభించిందో ప్రత్యేక ఓటర్ల సవరణకు సంబంధించిన సర్రు వీళ్ళ గడువు ఎల్లుండితో ముగుస్తూ ఉంది. అదే ఈ సరకు సంబంధించినటువంటిది గతంలో ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్లను నమోదు చేసుకున్నటువంటి ప్రక్రియను పక్కన పెట్టి సర్ అప్లికేషన్స్ ఇచ్చి 2002 ఓటర్ లిస్టు బేస్ తోటి ఇవాళ కొత్తగా ఓటర్లను పునరుద్ధరించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఇవాళ వలస కూలీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కనీసం 50% కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఓటును పునరుద్ధరించుకున్నటువంటి సర్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇవాళ 50%కి అబోవ్ ఇవాళ ఓటు హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం మంచిది కాదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ఓటు హక్కు కలిగి ఉండాలనేటువంటిది ఇవాళ భారత ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అలాగే ఎన్నికల సంఘం లక్ష్యంగా ఉండాలి. ఈ సర్ గడువు ఏదైతే ముగుస్తూ ఉందో ఇవాళ 50%, 50% పైన ఓటర్లు ఇవాళ వాళ్ళ ఓటు హక్కును పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమం జరగలేదు. అందుకని కనీసం మరో 3 నెలలు గడువు పెంచాలని చెప్పి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కోరుతా ఉన్నాం. అందులో భాగంగా పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ ఆర్డీఓ గారికి మరో 3 నెలల పాటు ఈ ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి గడువు పెంచాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇవాళ అందరి ఓటర్ని చేర్చేదానికోసం ఖచ్చితంగా 3 నెలల గడువు పెంచి ప్రతి ఒక్క సభ్యుడిని కూడా ప్రతి భారత పౌరుని కూడా ఈ ఓటర్లుగా నమోదు చేసేదానికి ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోయేటువంటి పరిస్థితి లేకోకుండా అందరికీ అవకాశం ఇచ్చేలాగా మరో 3 నెలల పాటు ఈ గడువును పెంచాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి నిర్ణయించిన గడువు సరిపోకపోవడంతో గ్రామీణ ప్రాంతాలు, వలస కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా సవరణలు చేయించుకోవడం కష్టంగా మారిందన్నారు. తగిన ప్రచారం, సిబ్బంది కొరత కారణంగా అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోయే పరిస్థితి రాకూడదని అన్నారు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును మరో 3 నెలలు పొడిగించాలని విస్తృత ప్రచారం చేపట్టి ప్రతి అర్హుడికి అవకాశం కల్పించాలని ఆర్డీఓ ద్వారా ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, మండల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏవీ9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.